రేవంత్ పాలనలో పచ్చని పల్లెల్లో విధ్వంసానికి కుట్రలు జరుగుతున్నాయి. ప్రజల గూసను పట్టించుకునే నాదుడే లేడు. తాజాగా సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మాద్రి గ్రామంలోనూ అదే జరుగుతుంది. టొరెంట్ అనే గ్యాస్ సంస్థ అక్కడ నిర్మాణాలు చేపట్టింది. తమ జీవితాలను ఆగం చేసే ఈ గ్యాస్ వద్దంటూ జనం మొత్తుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు కూడా ఆ కంపెనీకే వంత పాడుతున్నారు. దీంతో గ్రామ యువకులు టొరెంట్ గ్యాస్కు వ్యతిరేకంగా గలమెత్తారు. మాద్రి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఇప్పటికైనా ఆ గ్యాస్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా మంది కంప్లీట్ చేసాం కానీ ఎవరు కూడా పట్టించుకోలేని కారణంగా ఇది ఇక్కడితో ఆగిపోతున్న ఉద్దేశంతో మేము పాదయాత్ర మొదలుపెట్టాము. నిజంగా చెప్తున్నాం, మాకు ఊళ్ళో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం టూరెంట్ గ్యాస్ వల్ల. ఇది మెయిన్గా టూరెంట్ గ్యాస్ వల్ల జరిగే అనర్థాలు ఏంటంటే, మీరు చూడండి, టూరెంట్ గ్యాస్ లీక్ అయినా కానీ చాలా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. ఇదే ఇష్యూ ఒక 3 years ముందు జరిగినప్పుడు అక్కడ మేము ఏం చేసామంటే, ఊళ్ళో బస్సులు రాయకపోవడం కానీ, అసలు ఆటోలో ఒక డీజిల్ అంటే ఇంజన్ స్టార్ట్ చేయకపోవటాలు కానీ, అన్నం ముందుకున్నాం అన్న కూడా భయాందోళనకు గురైనాం అన్నమాట. ఈ ఇంజన్ వల్ల ఏదైతే టూరెంట్ గ్యాస్ ఉందో ఇది ప్రైవేట్ సంస్థ, అంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తి స్థలం కొనేసి ఏదో కడదామని చెప్పి తర్వాత ఇప్పుడు వచ్చి మేము గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాము, టూరెంట్ గ్యాస్ మమ్మల్ని ఏం చేయలేరు అన్నట్టుగా. అక్కడ వచ్చిన మీరు చూడండి, పోలీస్ వాళ్ళు కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసాము. మాకు ఇది వద్దా అంటే చాలామంది అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కూడా చాలా వల్గర్గా మాట్లాడడం కానీ, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసినా సరే కానీ ఇక్కడ పని స్థాపిస్తాము, లేడీ కానిస్టేబుల్ లేకుండా లేడీస్ని తోసేయడం చాలా బాధ కలిగించింది మాకు. మేము ఈ బాధను ఎవరు చెప్పుకుందామనే ఉద్దేశంతో మేము పాదయాత్ర మొదలుపెట్టాము. పోలీసులు వారికి అనుకూలంగా రౌడీల్లాగా బిహేవ్ చేయడం కానీ, కొట్టడం కానీ, అరిచి బెదిరించడం కానీ, పర్సనల్గా ఫోన్ చేసి వార్నింగ్లు ఇవ్వడం కానీ, మీరు ముందుండి మాట్లాడుతున్నారు, మీరు ముందుండి ఈ పని చేస్తున్నారు అని చెప్పేసి మాకు ఫోన్ చేసి వార్నింగ్లు ఇవ్వడం వల్ల మాకు రౌడీల్లాగా భయపెడుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్కు సహకరిస్తలేరు, ప్రజలకు అనుకూలంగా పనిచేస్తలేరు, వాళ్ళకు బినామీలు అయిపోయారు. వాళ్ళు టొరెంట్ గ్యాస్ కంపెనీలకు, రిలయన్స్ కంపెనీలకు వాళ్ళు బినామీలు అయిపోయారు. అక్కడ ఆ టొరెంట్ గ్యాస్ సంస్థ పెట్టరాదు. పెడితే ఒకవేళ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఫైర్ వాళ్ళు చేయకపోయినా పక్కన ఎవరో కానీ ఫైర్ చేయడం వల్ల అక్కడ చాలా నష్టాలు జరుగుతాయి. గవర్నమెంట్కి చెప్పాల్సింది ఒకటే, ఆ టొరెంట్ గ్యాస్ సంస్థని అక్కడనే ఆపేయాలి. కన్స్ట్రక్షన్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడనే ఆపేస్తే బెటర్.